జగాగేలా. సో గైస్, కార్డియోలోకి ఒక డైలీ బ్యాడ్మింటన్ యాడ్ చేసుకున్నాం 60 minutes. చల్పడు రోజు ఒక 1 hour బ్యాడ్మింటన్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో కార్డియోకి ఇది ఒక సింపుల్ టూల్. ఇన్స్టెడ్ ఆఫ్ మనము 2 hours ఎట్లైనా వాక్ చేస్తున్నాం కదా, దాంతోపాటు ఇది 1 గంట. సో 3 hours ఇంటెన్సిటీ కొంచెం మీదికి వస్తుంది. క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ బర్న్ అవుతుంది దీనిలో. బ్యాడ్మింటన్ ఆడుతున్న టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మస్తు మందికి ఇట్లా కార్డియో కంప్లీట్ చేసుకోవడం కొంచెం బద్ధకం అనిపిస్తుంది. జిమ్లో కంటిన్యూస్గా వాక్ చేయడం, లేకపోతే ఒకటే ప్లేస్లో కంటిన్యూస్గా వాక్ చేయడం అనేది కొంచెం బోరింగ్, డెఫినెట్లీ బోరింగ్. సో నేనైతే ఎట్లన్నా 2 hours వాక్ చేస్తాను డైలీ. కాబట్టి ఒక 1 hour బ్యాడ్మింటన్ యాడ్ చేసుకుంటా, ఇంకొక 1 hour ఇన్స్టాగ్రామ్లో లైవ్ వచ్చి వాకింగ్ కంప్లీట్ చేసుకుంటా. సో అట్లా కంప్లీట్ చేసుకోవడం. మీరు కూడా ఒకవేళ మీ కార్డియోని కొంచెం ఫన్గా క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ ఏదైనా మీకు నచ్చిన స్పోర్ట్, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి. గిన్నెలు కడిగితే కూడా క్యాలరీస్ బాగా అవుతాయి. సో 1 గంట సేపు గిన్నెలు కడుగురి, క్యాలరీస్ బాగా అవుతాయి అంతే అంతే. సో ఆల్మోస్ట్ ఎంత 25 minutes ఆడినాం అంతే. మొత్తం చినిగిపోయింది. బట్ నాట్ స్టాపింగ్ హియర్. మొత్తం 60 minutes కంప్లీట్ చేసుకోవాలా. లెట్స్ గో. సో టైం అయితే 10 అవుతుంది, 10:50 అంటే ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఇది వే ప్రోటీన్ లెక్క కనిపిస్తుంది, కానీ వే ప్రోటీన్ కాదు యాక్చువల్గా చికెన్ సలాడ్. ఓకేనా, అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయిపోయింది, తినలేకపోతుంది. ఇంత మస్తు పెద్ద బౌల్ అయిపోయింది. సో మొత్తం గ్రైండ్ చేసి జ్యూస్ చేసి ఇచ్చింది మమ్మీ. ఇది మొత్తం తాగేస్తా. దీనిలో అరౌండ్ తక్కువనే, మొత్తం బోన్లెస్ చికెన్, వెజిటేబుల్స్ కొంచెం ఉండే. ఇది తాగేసి దీని తర్వాత మళ్ళీ ఒక 600 ml మిల్క్లో 2 scoops ప్రోటీన్ వేసి పెట్టుకున్నా. అది నైట్ వాకింగ్ అయినాక తాగుతా. సో ఇది దేన్నేంటంటే, ఒకవేళ ఇది వదిలేసి ఉంటే నాకు నా ప్రోటీన్ ఇంటే కంప్లీట్ కాకపోతుండే, అక్యురేట్గా క్యాలరీస్ ఎంత అవుతున్నాయి అనేది తెలియకపోతుండే. సో జ్యూస్ చేసి తాగుతున్నాను. తప్పదు, కాంపిటీషన్ ఆడాలంటే గ్రైండ్ చేయాలి. టేస్ట్ చూపిస్తాను మీకు లైవ్ ఎట్లా నాకు కూడా తెలియదు. గలీజ్ ఉంది కానీ తాగాలి మొత్తం. మా బాటిల్ ఉంది. సో గైస్, వాకింగ్ ఉంది 2 గంటలు. ఇట్లానే బయటకు వచ్చిన వాకింగ్ యానికి ఒక 20 minutes అవుట్డోర్ వాక్ చేసి 30 minutes బ్యాడ్మింటన్ ఆడినా. సో 50 నిమిషాలు అయింది. ఇంకొక 10 నిమిషాలు, గంట అయిపోతుంది. ఇంటికి పోయి రూమ్లో ఇంకొక 2 గంటలు వాకింగ్ చేస్తాను. సో డైలీ 3 hours ఈజీ. లెట్స్ గో. సో ఇందాక చికెన్ తిన్నా కదా, చికెన్ సలాడ్ అది ఎక్కువ అయిపోయిందని జ్యూస్ చేసుకొని తాగినా అని చెప్పిన. సో తాగేసిన, కడుపులో కొంచెం అటు ఇటు ఉంది, బట్ ఇట్స్ ఫైన్, నార్మల్ అయిపోతుంది. ఏంటంటే ఎందుకు తాగినా అంటే, నాకు వేరే ఆప్షన్స్ కూడా ఉండే. అది తినకుండా అది స్కిప్ చేసి మేబీ ఒక 2 scoops ఎక్స్ట్రా ప్రోటీన్ తాగేసి, లేకపోతే మేబీ ఒక 3-4 whole eggs ఎక్స్ట్రా తినచ్చు. బట్ క్యాలరీస్ ఆర్ క్యాలరీస్. కట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క సింగిల్ క్యాలరీ, అంటే మేబీ 3 calories 4 calories ఏదైనా కూడా, ప్రతి ఒక్క చిన్న క్యాలరీ కూడా మస్తు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకు అట్లా. సో అట్లా అది చేసుకున్న ఆప్షన్ లేదు, ఖచ్చితంగా తినాలి అంతే. తినాలంటే తినాలా. మీరు కూడా నా వ్లాగ్స్ చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారని ఒక చిన్న ఒపీనియన్, చిన్న హోప్. మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని. నా వీడియోస్ చూసి మీకు చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది నాకు తెలుసు. బట్ దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, ఇంకా మార్నింగ్ కలుస్తా డైరెక్ట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. ఒక చిన్న అప్డేట్, బాడీ వెయిట్ది. మొన్న మనం వైజాగ్ వెళ్ళాం కదా, వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత బాడీ వెయిట్ ఆల్మోస్ట్ 2.5 kgs గెయిన్ అయిందని చెప్పినా మీకు. సో 3 days అవుతుంది మళ్ళీ డైట్కి వచ్చి స్టార్ట్ చేసి కార్డియో అని నార్మల్గా చేస్తున్నాను. సో ఈరోజు బాడీ వెయిట్ అయితే పక్కన చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్. సో తగ్గింది మంచిగా, అంటే ఎంతైతే మనం గెయిన్ చేసినామో అది మొత్తం డ్రాప్ అయిపోయింది వాటర్ వెయిట్. దాని తర్వాత మేబీ ఒక 400-500 grams ఎక్స్ట్రా డ్రాప్ అయింది. సో ఓవరాల్ ఇట్స్ ఎ ప్రోగ్రెస్. అండ్ ఈ ఫ్రైడే మన కోచ్కి చెక్-ఇన్ పంపుతాం కదా. సో దెర్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. కోచ్ మనకు అప్డేట్ చేస్తాడు. ఈ వీక్ నుంచి కొంచెం ఎక్స్ట్రా గ్రైండ్ చేయాల్సి వస్తుంది కాంపిటీషన్కి. టైం కొంచెం దగ్గర పడుతుంది. సో అది ఇంకా ఇప్పుడే లేచిన, కాఫీ తాగేసి
మధ్యాహ్నం జిమ్కి వెళ్దాం. శ్రీరామనవమి ఈరోజు, సో హ్యాపీ శ్రీరామనవమి ఎవ్రీవన్. జై శ్రీరామ నాకు కింద కామెంట్ పెట్టేసాను మీరందరూ. చలో ఇక జిమ్కి వెళ్తాం, కార్లో కూర్చొని డైరెక్ట్ కార్లో మాట్లాడతా. లెట్స్ గో. గోప్రో కెమెరా, ట్రైపాడ్, గింబల్, వీడియో క్వాలిటీ కొంచెం మెయింటైన్ చేయనట్టు ఇవన్నీ పట్టుకొని వాళ్ళు జిమ్. జస్ట్ ఇది ఒకటి జిమ్ కాదు, సో అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేస్తూ. మీకు చూడడానికి వీడియోలు సింపుల్గా అనిపిస్తాయేమో, ముందర 10 నిమిషాల్లో వీడియో చూసినామా తినేసినామా అన్నట్టు కాదు, చాలా కష్టం. వెల్కమ్ టు అనదర్ డే, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో టుడే వీఆర్ ట్రైనింగ్ విత్ లోకేష్. మీరు ఆల్రెడీ లోకేష్ని చూస్తుంటారు ఇంతకుముందు స్టార్టింగ్ వ్లాగ్స్లో. ఫిట్నెస్ టర్ఫ్ పోయినాం మేము లాస్ట్ టైము. సో నా బర్త్డే రోజు బేసిక్గా లెగ్ డే ఉండే ఆ రోజు. జిమ్లో వాడు అలో చేయకపోయేసరికి మనం తిట్టడం జరిగింది, మీరు ఆ వ్లాగ్ చూసే ఉంటారు. సో ఈరోజు మళ్ళీ ట్రైన్ చేస్తున్నాం లెగ్స్ ఈరోజు, ఓకేనా. సో లెగ్స్ మొత్తం షేవ్ చేసిన కండిషన్ కోసం. లెగ్స్ ఎట్లున్నాయో నేను కూడా చాలా రోజులు అవుతుంది చెక్ చేసుకొని, లిటరలీ కోచ్కి కూడా నేను లెగ్స్ కండిషన్ పంపించలే. సో ఐ థాట్ ఈరోజు పర్ఫెక్ట్ డే లెగ్స్ చేయడానికని. వెదర్ కూడా కొంచెం మంచిగా ఉంది ఈరోజు, అట్లా అని చెప్పి జిమ్కి పోతున్నాం కార్లో, ఓకేనా. అండ్ ఎస్, లెగ్స్ కండిషన్ ఈరోజు మొత్తం వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తా. కండిషన్ ఎట్లుందనేది కూడా కింద డెఫినెట్గా కామెంట్ చేయాలా మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 35K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వీఆర్ వెరీ క్లోజ్ టు 40K. 35Kకి 40Kకి పెద్ద తేడా లేదు. ఇంకొక 3Kనా? ఇంకొక 3K కొడితే మనం 40K కొట్టేసాం ఇన్స్టాలో. ప్రోగ్రెస్ అవుతుంది మంచిగా. కాంపిటీషన్ అయ్యేలోపు ఒక 60K వరకు అన్నీ వెళ్ళాలి ఖచ్చితంగా. 50K కాదు 60K, కొంచెం పెద్ద గోలే పెట్టుకున్నాయి ఈసారి. అండ్ ప్రెప్ సిరీస్ అని చాలామంది అడిగారు కదా నాకు, బ్రో ప్రెప్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, ఇట్లా కాంపిటీషన్ ముందు ప్రెప్ సిరీస్ చేయ కదా అని. సో ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ 124 days ఉంది మన కాంపిటీషన్కి. సో 124 days 120 reels అంటే మీరు చూడరు, పిక్చర్లు అయిపోతారు చూసి. సో నేను 60 days చేద్దాం అనుకుంటున్నా కాంపిటీషన్కి. 60 days అంటే ఎగ్జాక్ట్గా ఒక 2 months ఉన్నప్పుడు August 17th అంటే June 17th June 18కి స్టార్ట్ చేస్తాను నేను 60 days కాంపిటీషన్కి. సో ఆ పంచి ప్రెప్ సిరీస్ స్టార్ట్ చేస్తా, అప్పుడు మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో కూడా ఆ రీల్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం, ఓకేనా. అండ్ ఎస్, ఇంకా ఈరోజు బేసిక్ రూల్స్ ఏం చెప్పాను మీకు. లెగ్స్లో ఏమేమి చేయాలి అంటే, లెగ్స్ గ్రో కావడానికి బేసిక్గా మీరు ఎట్లాంటి రేంజ్ ఫాలో కావాలా, ఎంత లోడ్ ఇవ్వాలా, లేకపోతే హైపర్ట్రోఫియా స్ట్రెంత్ పిఆర్ ఎట్లా బ్రేక్ చేయాలా, ప్రతి ఒక్కటి నేను ఆబ్వియస్లీ లెగ్స్ చేసిన ప్రతి వీడియోలో ఇప్పటివరకు నేను లెగ్స్ ఒకటే వీడియో చేసిన సెషన్, అది కూడా ఓన్లీ స్క్వాట్స్ మాత్రమే చూపించిన. కానీ ఈరోజు మీకు వేరేవి కూడా చూపిస్తా. అంటే మీకు స్క్వాట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే హెవీ స్క్వాట్ చేయడానికి మీరు ఏమేమి మజిల్స్ని, టార్గెటెడ్ మజిల్స్ని ట్రైన్ చేస్తే అది బిల్డ్ అవుతుంది స్ట్రెంత్. సో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్వియస్లీగా మన వీడియోస్ లెంత్గానే ఉంటాయి, దానికి నేనేం చేయలేను, ఏం పీకలేను, మీరు కూడా ఏం చేయలేరు. డెఫినెట్గా ఇంకా 20 నిమిషాలు అయితే కనీసం ఉంటుంది, 20 to 30 minutes వీడియో ఇది యావరేజ్. ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్న వీడియోస్ని. అండ్ ఒక సజెషన్, మీరు ఒకవేళ నా వీడియోస్ మొత్తం చూడాలనుకుంటే మంచిగా నైట్ డిన్నర్ చేసేటప్పుడు చూడండి బెస్ట్. ఇంకేం లోకేష్, ఏం సంగతి? అంతేనా? మొన్న అదే నిన్న చూసినావు కదా కామెంట్ ఒకటి వచ్చిన ఇన్స్టాగ్రామ్లో. వాడు నాకు మెసేజ్ చేసినాడు, ఉదల్లం ఉంటే దారా చూసుకుందాం, మియాపూర్ వచ్చేసాయి మా జిమ్కి రా, అడ్రస్ పంపి, నంబర్ పంపి అని. ఇంకా ఇట్లాంటివి వస్తానే ఉంటాయి, లైట్ తీసుకున్నాను నేను. హేట్ కామెంట్స్కి ఎంత రిప్లై ఇస్తే మనమే అంత తక్కువ అయిపోతాం, అందుకే లైట్ తీసుకున్నా గైస్. అండ్ యూట్యూబ్లో కాన్స్టెంట్లీ మన గ్రోత్ అనేది స్లోగా పెరుగుతుంది. ఎంత ఈ మంత్లోనే అరౌండ్ 1500 ఫాలోవర్స్, ఈ మంత్లోనే అరౌండ్ 1500 సబ్స్క్రైబర్స్ పెరిగినారు యూట్యూబ్లో. అది యాక్చువల్గా స్లోనే, అంటే వేరే వాళ్ళతోటి మన వాళ్ళతోటి మన కమ్యూనిటీలో కంపేర్ చేసుకుంటే నేనే తక్కువ. ఇప్పుడు ఈశ్వర్కి 100K ఉన్నారు, కౌశిక్కి 100K ఉన్నారు, నవీన్ ఖాన్కి 70-80K ఉన్నారు, నేనే 15K దగ్గర ఉన్నా. ఈ గ్రో అవుతున్నాం అనే ప్రాసెస్లో నేను ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతమంది ఫాలో కొడుతున్నారు అనేది కంప్లీట్గా మర్చిపోయినా. జస్ట్ వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను, డాక్యుమెంట్ చేస్తున్నా, స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నా. జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఏ వీడియో అంటే ఏ వర్కౌట్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా కూడా
నా రా వీడియోస్లో మీకు దొరుకుతాయి. అంత కంటెంట్ ఉంది. అంటే అది ఎట్లా తెలుసా, యు ఆర్ డిజర్వింగ్ అని కామెంట్స్ వస్తాయి. బ్రో యూ డిజర్వ్ మోర్ సబ్స్క్రైబర్స్, బ్రో యూ డిజర్వ్ మోర్ ఫాలోవర్స్ అంటారు, కానీ ఎవరు ఫాలో కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు. అది మన పాడు లోకం, పాడు జీవితం. దానికి మనం ఏం చేయలేము. అమ్మాయిలు అంటారా, నేను రీసెంట్ ఒక అమ్మాయిని చూసిన తెలుగులో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 10 రీల్స్ పెట్టింది, 4000 ఫాలోవర్స్, కొత్త అకౌంట్. మాకెందుకు కొట్టరు ఫాలో మీరు? ఏమైనా తక్కువ చేసినా నేను? పోయిన జన్మలో ఏమైనా పగలున్నాయి నా మీద? అమ్మ ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి అర్ధగంట 40 నిమిషాలు వీడియో, కనీసం శాంసంగ్ డబ్బా ఫోన్లలో షూట్ చేస్తారు. మనమన్నా క్వాలిటీ గోప్రో కెమెరా, ఐఫోన్, ఫైనల్ కట్ ప్రో 30,000 ఉన్న సాఫ్ట్వేర్ ఎడిటింగ్కి. అంటే ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ అనేది లెక్కనే కాదు. కానీ మన వాళ్ళందరూ పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు దాని గురించే మాట్లాడతారు, అరే నాకు ఇంతున్నారు నీకు ఇంతున్నారు అని. సో ఆడ కొంచెం నాకు డౌన్ అనిపిస్తుంది, అరే పెరుగుతలేరురా, సపోర్ట్ చేస్తలేరురా జనాలని. కానీ మొన్న వైజాగ్ పోయినప్పుడు నాకు మస్తు అనిపించింది. నిజంగా ఫాలోవర్స్ చాలా మంచిగా ఉన్నారు, అంటే మస్తున్నారు, ఇక మంచిగా రిసీవ్ చేసుకోరు. నాకు అదొకటి మంచిగా అనిపించింది. సరే నాకు ఉన్నది 15Kనే, కానీ 15K రెస్పెక్ట్ ఉంది నాకు అది చాలు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని, ఓకేనా? 20K, 30K, 40K, 50K అన్నీ కొట్టాలి మనం, స్లో అండ్ కాన్స్టెంట్ ఖచ్చితంగా కొడదాం. అందుకే ఇంకా పెరుగుతలేరు అని నేను పెట్టుకొని కూర్చున్నా అంటే నాకు యూట్యూబ్లో నీకు వారానికి ఒక వీడియో కూడా రావు. అందుకే ఇంకా అది పట్టించుకుంటలేను నేను. సో అది ఎండ్ ఆఫ్ డిస్కషన్, ఎండ్ ఆఫ్ బక్చోది. ఇక డైరెక్ట్ జిమ్కి పోదాం. వార్మప్ స్టార్ట్ చేసే ముందు ఇక ప్రీ వర్కౌట్ తీసుకోవడం ఈరోజు. సో డైరెక్ట్ ఇంకా ప్రీ వర్కౌట్ తాగుతున్నప్పుడు మాట్లాడదాం, ఓకేనా? లెట్స్ గో. సో నిన్న చూసినట్టయితే నేను చికెన్ని జ్యూస్ చేసుకొని తాగేసిన కదా, దాని తర్వాత కడపంతా ఖరాబ్ అయిందని కూడా చెప్పిన. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. దానివల్ల వేడి చేసింది నాకు యాక్చువల్గా, మొత్తం ముక్కులోంచి కొంచెం బ్లడ్ వచ్చింది మధ్యాహ్నం. వాటర్ తాగిన, కర్డ్ రైస్ తినేసి వచ్చిన ఇప్పుడు. సో ప్రీ వర్కౌట్ మీల్ అయితే కర్డ్ తిన్నా. ఇప్పుడు విల్ కన్జ్యూమ్ 1 స్కూప్ ఆఫ్ వెల్కోర్ ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో దీన్ని నేను ముందే చెప్పినా కదా మీకు, అంత ఎఫెక్టివ్ లేదు ప్రీ వర్కౌట్. కానీ ఒకవేళ మీరు బిగినర్స్ అయితే, లేకపోతే అంత హెవీ ప్రీ వర్కౌట్ వద్దు, నాకు జస్ట్ ఒక మినిమల్ కెఫిన్ కావాలి. వర్కౌట్ చేస్తున్న టైంలో నీకు ఎక్కువ రష్ కావద్దు, అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది, హార్ట్ రేట్ ఎక్కువ అయిపోతుంది బేసిక్గా ప్రీ వర్కౌట్ అంటే. అట్లా కాకుండా మీకు మంచిగా వర్కౌట్ చేయాలంటే సుకూన్గా దిస్ వన్ ఈజ్ బెస్ట్. నేను ఇప్పుడు ఏం ప్రమోషన్ కోసమో లేకపోతే నేను అథ్లీట్ అని చెప్తలేను, జస్ట్ ఎప్పుడు చెప్పినా మీకు స్టార్టింగ్ నుంచి తెలుసు, నాకు నచ్చితేనే నేను ప్రమోట్ చేస్తా, నచ్చితేనే నేను మీకు ఒపీనియన్స్ చెప్తా. సో అవుట్ ఆఫ్ దాట్ ఇది నాకు మస్తు నచ్చింది. యూ మస్ట్ ట్రై, ఓకేనా? కింద కోడ్ చూపిస్తున్నా, పోయి ట్రై చేయండి. చూస్తున్నా లెగ్స్ కూడా మస్తున్నాయి ఈరోజు. చూపిస్తా మొత్తం లెగ్స్ అయినాక చూపిస్తాను మీకు. సో ఏ వర్కౌట్ చేస్తున్నా కూడా బేసిక్ థింగ్ ఈజ్ వార్మప్. మనం ప్రతి వర్కౌట్లో అంటే పుష్, పుల్, లెగ్స్, షోల్డర్, బైసెప్, ట్రైసెప్ ఏది చేస్తున్నా కూడా దాంట్లో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము వార్మప్ చేస్తేనే ఆ మజిల్స్ వార్మ్ అవుతాయి, అంటే మజిల్స్కి వెయిట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మనం. సో ఎప్పుడైనా కూడా షోల్డర్ రొటేషన్స్, షోల్డర్ అప్పర్ బాడీ చేస్తున్నప్పుడు మొత్తం పుల్అప్స్, పుషప్స్, షోల్డర్ రొటేషన్స్, మళ్ళీ చిన్నగా ఇంకా వార్మప్స్ అంటే మొత్తం స్ట్రెచ్చింగ్ అవి వేయాలా. బట్ లోవర్ బాడీకి ఏదైతుందో మనం హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అండ్ క్వాడ్స్, వీటిని మనం ఒకసారి ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా 2 సెట్స్ కొట్టాలి. 2 సెట్స్ కొడితే ఏంటంటే మజిల్స్ అనేటివి అన్నీ ప్రాపర్గా వార్మప్ అవుతాయి. దాని తర్వాత వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్. సో అట్లనే ఫస్ట్ వార్మప్ చేసుకుందాం. వార్మప్ అయిపోయిన తర్వాత లెగ్స్ కొడదాం. సో ఫస్ట్ నేను లెగ్స్కి ఏమేమి వార్మప్ చేస్తానో బేసిక్గా ప్రతిసారి ఫస్ట్ అవి చూపిస్తాను మీకు. చలో ఎట్లని చెప్పు. టేస్ట్ ఎట్లుంది? రస్నా సేమ్ రస్నా కదా, సేమ్ రస్నా లెక్కనే ఉంది పక్కా. మీరు ఒక 17-18 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు అయితే జిమ్కి పోతే పక్కా తీసుకొచ్చేది బెస్ట్. నాకు ఆ సైకోడెలిక్ తీసుకుంటే ఏంటంటే ఒకటేసారి సిమ్ అంటుంది, తీసుకోగానే అది ఎక్కేస్తుంది. 15 నిమిషాలకు ఇచ్చింగ్ మొత్తం ఇట్లా ఏమంటారు ఆ సెన్సేషన్ వస్తుంది. ప్రీ వర్కౌట్ తీసుకున్నామని ఆ ఫీలింగ్ వస్తుంది, స్వెట్ వస్తుంటుంది, గుద్దలం మండుతుంటుంది. సో అవన్నీ కాదంటే బెస్ట్ రా ఇది చెప్తున్నా. సో హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అండ్ క్వాడ్స్, దీన్ని ప్రాపర్గా మనం స్ట్రెచ్ చేయాలి. అప్పుడే
మనకు ఇంజురీస్ కావు బేసిక్గా. ఏంటంటే మీరు డైరెక్ట్ ఒకవేళ లెగ్స్ వార్మప్ చేయకుండా డైరెక్ట్ పోయి స్క్వాట్స్ స్టార్ట్ చేసినారనుకో, దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్కి మీ టెండెన్స్ అండ్ లిగమెంట్ టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే దీనిపైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. వీ డోంట్ వాంట్ దట్, రైట్? సో ఫస్ట్ మొత్తం మంచిగా స్ట్రెచ్చింగ్ చేయాలి లెగ్స్ని. సో దీనిలో కొన్ని వార్మప్స్ ఏంటంటే అవి ఆప్షనల్ ఉంటాయి. మీకు చేయాలనిపిస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఎస్, నేనైతే ప్రాపర్గా చేస్తాను. ఎందుకంటే నాకు ఆ ఇంజురీస్ వద్దు. నేను ఎప్పుడు చేసినా కూడా లెగ్స్ హెవీ చేస్తాను, స్క్వాట్స్ హెవీ చేస్తాను. సో ప్రతిసారి ఇవి చేస్తాను. అండ్ ఆల్సో మీరు లెగ్స్ అంటే స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెస్, వీటిలో మన ఫుట్ గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. షూస్ వేసుకుంటే షూస్లో కూడా మీరు ఫ్లాట్ సోల్ షూస్ తీసుకోండి. కొంచెం గ్రిప్ అటు ఇటు స్పోర్ట్స్కి రన్నింగ్ షూస్ ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకొని ప్లీజ్ పర్ఫామ్ చేయకండి. అది అస్సలు మంచిది కాదు. సో నేను ఎప్పుడు కూడా మీకు నా ప్రాపర్ లెగ్ కండిషన్ చూపిలే. లాస్ట్ టైం కాంపిటీషన్ అయినప్పుడు, లాస్ట్ టైం మన ఫోటోషూట్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను రివీల్ చేయలే. బట్ ఈరోజు ఖచ్చితంగా మంచి పంప్ వస్తుంది, తర్వాత చూపిస్తాను మీకు. ఇదేంటంటే కార్డియో, ఇది ఒక సో వార్మప్కి మంచిది. ఇది ఒక 30 or 40 సెకండ్స్ చేయండి ఇది. దీని తర్వాత కొంచెం లెగ్స్ని అటు ఇటు చూపిస్తుంది కూడా. అది అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ లెగ్స్. both horizontal and vertical, ఓకేనా? both legs. సో అయిపోయింది వార్మప్. వార్మప్లోనే మొత్తం స్వెట్ వచ్చేసింది. సో వార్మప్ అంటే ఏంటంటే బేసిక్గా ఖచ్చితంగా చేయాలి, ఇంపార్టెంట్. అది ఏ వర్కౌట్ చేస్తున్నా కూడా వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ స్ట్రెచెస్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. మనం ప్రతిసారి లెగ్స్ స్క్వాట్స్ తోటి స్టార్ట్ చేస్తాం కదా, ఈసారి వీల్ స్టార్ట్ విత్ లెగ్ ఎక్స్టెన్షన్స్. రీజన్ కూడా చెప్తాం మీకు. ఫస్ట్ అయితే వార్మప్ కంప్లీట్ చేసుకుందాం. సో ఏంటంటే ఒక రియలిస్టిక్ గోల్ పెట్టుకొని మనము స్క్వాట్స్కి, నాకు ఇప్పుడు 200 kg నా స్క్వాట్ గోల్, అది అచీవ్ చేయడానికి మేబీ 2-3 years పడుతుండొచ్చు స్లోగా ప్రోగ్రెస్ చేస్తే. సో ఇప్పుడు ఆ స్క్వాట్స్ని మనం హెవీ ఎట్లా ప్రోగ్రెస్ చేయాలంటే దాంట్లో ఫస్ట్ థింగ్ మన లెగ్స్ స్ట్రాంగ్ ఉండాలి. హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్స్ ఇవి స్ట్రాంగ్ ఉండాలి. సో వీటి కోసం ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి లంజెస్, ఇంకోటి హ్యామ్స్ట్రింగ్ అదేంది హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్, ఇంకా లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇవి మూడుని ప్రయారిటైజ్ చేయండి స్క్వాట్స్ కన్నా ముందు. ఇవి మీరు మంచిగా గ్రో చేసినారు అనుకో వీటిని, దాని తర్వాత డెఫినెట్గా స్క్వాట్స్లో మీరు చింపేస్తారు. నాది ఇది ఫుల్ ర్యాక్ చేస్తాను నేను. ఓకేనా? లెగ్ ఎక్స్టెన్షన్ ఫుల్ ర్యాక్ 20 reps వస్తాయి. సో అట్లా గ్రో చేసుకుంటూ పోవాలి అంతే. సో దీనిలో 2 sets పర్ఫామ్ చేద్దాం. 3 వర్కింగ్ సెట్స్, 2 వార్మప్ సెట్స్. వార్మప్ అంటే లైట్ వెయిట్ తోటి చేస్తాం. వర్కింగ్ సెట్స్ అంటే హెవీయెస్ట్గా ఎంత పాసిబుల్ అయితే అంత గట్టి గుంజాల. సో దిస్ ఇస్ సెకండ్ వార్మప్ సెట్. కండిషన్ చూడండి, లెగ్స్ బాగానే ఉంది, మంచిగా ఉంది. కనిపిస్తున్నాయి లెగ్స్ మంచిగా. ఏదో మీకన్నా లెగ్స్ అంత మంచిగా లేకున్నా ఏదో యావరేజ్ ఫిజిక్. సో ఈ లెగ్ ఎక్స్టెన్షన్స్లో ఏంటంటే మనకు వెయిట్ కన్నా ఫామ్ ఎక్కువ ఇంపార్టెంట్. ఫామ్, కంట్రోల్ ఓవర్ వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి రెప్ని కంట్రోల్గా మైండ్ మజిల్ కనెక్షన్ తోటి అండి, ఓన్లీ దెన్ గ్రో అవుతుంది అది. ఇంకొక 2 వస్తాయి.
10 reps. యాక్చువల్గా స్పీడ్ కొడితే ఎక్కువ రెప్స్ వస్తాయి, కానీ స్పీడ్ మెయింటైన్ చేసిన అనుకో రావు ఎక్కువ, అచీవ్ చేయలేవు. సో ఇదేంటంటే ఫుల్ స్టాక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ పైన ఆల్మోస్ట్ ఎంత 4.6 kgs ఎక్స్ట్రా ఉన్నాయి. సో సెట్కి 2.3 యాడ్ చేద్దాం. సో ఫస్ట్ సెట్ ఇది, థర్డ్ సెట్ ఇది టోటల్. సో దీని తర్వాత ఇంకొక లాస్ట్ సెట్ ఉంటుంది, అది టాప్ సెట్. దానిలో కూడా సేమ్ 8 రెప్స్ అచీవ్ చేయాలి. లెట్స్ గో. ఈజీ. ఇంకొక 2.3 టాప్ సెట్. ఇదే ఇంకా దీని తర్వాత వెయిట్స్ లేవు మనకు. సో 8 రెప్స్. యాక్చువల్గా 8 తర్వాత ఒక 1-2 రెప్స్ వచ్చినా నడుస్తుంది. బట్ 8 ఏదైతే టెన్షన్ క్రియేట్ చేస్తున్నామో, నాకు ఇక్కడ ఈ హ్యామ్స్ట్రింగ్ ఉంది, ఆ మజిల్ ఇట్లా కదులుతుంది మొత్తం లోపల. మీకు లైట్స్కి కనిపిస్తలేదు, కానీ ఇక్కడ నుంచి నేను చూస్తుంటే నాకు అది తెలుస్తుంది. బా, నెక్స్ట్ లెవెల్. Two, 3, 4, 5, 6, 7, 9. चल 2 more. 11, 12, 13, 14, 15. 8 అనుకున్న చోట 15 వచ్చినాయి. ఫుల్ స్టాక్. సో ఎవ్రీ వీక్ మనము బార్బుల్ స్క్వాట్ చేస్తాం. ఈసారి స్మిత్ మెషిన్ స్క్వాట్ చేద్దాం. దీనికి రీజన్, దీనిలో మన రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ పాయింట్ ఏ పాయింట్ బి అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫిక్స్డ్ ఉంటుంది. దీనిలో చీట్ చేయడానికి ఆప్షన్ లేదు. జస్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే ముందరికి వేసి మనం వెళ్ళిపోవడమే, అంతేగాని అదైతే దానిలో హాఫ్ రెప్స్ కొడతారు, లేకపోతే లైట్గా మన ఏమంటారు గ్లూట్స్ కొంచెం ట్విస్ట్ అవుతుంటాయి అటు ఇటు. సో విచ్ ఈస్ నాట్ రికమెండెడ్. ఒకవేళ మీకు స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలంటే, ఒకవేళ నాకు ప్రోగ్రెస్ చేయాలంటే అట్లీస్ట్ వీక్కి ఒకవేళ లైక్ 4 వీక్స్లో ఒక వీక్ ఇది చేస్తే, ఒక వీక్ బార్బెల్ స్క్వాట్ చేస్తా, ఇంకొక వీక్లో మళ్ళీ స్మిత్ చేస్తే, మళ్ళీ బార్బెల్ చేస్తా. సో అట్లా 5 చేస్తుండాలి అన్ని. ప్రతి ఒక్క ట్రైనింగ్లో మనము మాస్టర్ అయి ఉండాలి. ఒకటే దాంట్లో మాస్టర్ చేసి నేను తోపు అంటే నడవదు, అన్నిట్లో వేయాలి. సో దీంతో 8 రెప్స్. తెచ్చుకో. సెకండ్ సెట్ 70 kgs into 8 reps. క్లీన్ రెప్స్ అండ్ ఫుల్ డెప్త్ మెయింటైన్ చేయాలి. చలో ఈజీ. Two more. Last one. సో 70 kgs ఇన్ మై ఒపీనియన్. నాకు పచ్చి ఉంది మొత్తం నిన్నటి స్వెట్. సో 70 kgs నాకు పర్ఫెక్ట్ వెయిట్. ఇది దీనికన్నా హెవీ నేను చేయలేను, అర్థమైపోతుంది. సో దీంతో ఇంకొక 2 వర్కింగ్ సెట్స్ పర్ఫామ్ చేస్తా. సేమ్ 8 reps. లెట్స్ గో. సో మోస్ట్ ఆఫ్ దెమ్ జిమ్కి వెళ్ళేటోళ్ళు లెగ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల సిమెట్రీ అనేది ఖరాబ్ అవుతుంది. అప్పర్ బాడీ మంచిగా ఉంటుంది, లోవర్ బాడీ మాత్రం ఇంత చిన్న కోడి కాళ్ళు లెక్క ఉంటాయి. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఓవరాల్ బాడీ కండిషన్ లేకపోతే ఒక సిమెట్రీ, లెగ్స్ అప్పర్ బాడీ మొత్తం కలిపి ఒక ప్రాపర్ సిమెట్రీ అవుతుంది. దాన్ని మీరు మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా లెగ్స్ని ట్రైన్ చేయాలి. ఓకే ఫైన్. మీకు హెవీ అనిపిస్తుంది, చేయలేకపోతున్నారు, లైట్ వెయిట్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా హెవీ చేయాలన్న ఏడ రూల్ లేదు. హైపర్ట్రోఫీ ఈజ్ అ హైపర్ట్రోఫీ. లైట్ వెయిట్ తోటి హైపర్ట్రోఫీ ట్రైన్ చేయండి, లెగ్స్ని గ్రో చేయాలి అంతే. కోడి కాళ్ళ లేకుంటే గలీజ్ ఉంటుంది. వస్తలేదని చెప్పి మొత్తానికి కొట్టకుండా ఉండగానే అంటున్నాను. చలో
8 reps. సో క్లీన్ రెప్స్. ఇందులో ఫామ్ అనేది రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఇందులో అసలు ఛాన్సే లేదు, నువ్వు చీట్ చేయాలనే ఛాన్స్ లేదు, రాదు కూడా. సగం సగం రెప్స్ కొడితే దీనిలో నీకే బొక్క, అర్థమవుతుందా? సో క్లీన్ రెప్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ హాఫ్ రెప్స్. సీ ఆల్దో పార్షల్ రెప్స్ అంటే హాఫ్ రెప్సే, కానీ ఆ పార్షల్ అనేది డిఫరెంట్ స్టైల్. అది మొత్తం రెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్షల్ రెప్స్ కొడితే కొంచెం మజిల్లో కొంచెం టేర్ డౌన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఫీల్ కొంచెం గ్రోత్ కొంచెం మంచిగా అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ దీనిలో అట్లా కాదు. 8 అంటే 8 అంతే. సో ఏం తెలుసా, వీక్లో మనము లెగ్స్ 2 times ట్రైన్ చేస్తాం, అంటే నెలకు 8 సార్లు ట్రైన్ చేస్తాం. ఈ 8 సార్లు 8 PRలు రావాలని రూల్ లేదు. సో ఒకరోజు హైపర్ట్రోఫీ, ఒకరోజు స్ట్రెంత్, ఒకరోజు స్మిత్ మెషిన్స్, ఇంకొక రోజు బార్బెల్ స్క్వాట్స్, ఇంకొక రోజు బాడీ వెయిట్ స్క్వాట్స్, అట్లా స్వైప్ చేస్తుండాలి, అట్లా షిఫ్ట్ చేస్తుండాలి. అప్పుడే మన ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ నేను అట్లా గోల్ పెట్టుకొని వీక్ ఒక PR కొట్టాలనుకుంటే పోతే ఈ పాటికి నేను 400-500 kg స్క్వాట్ చేస్తుండే, విచ్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో టాప్ సెట్ అంటే హెవీ కాదు, లాస్ట్ సెట్. దీనిలో కూడా 8 reps కొడదాం. చలో 50 kgs అయ్యి 10 reps కొడదాం. సో 17-18 years ఏజ్ ఉన్న వాళ్ళు జిమ్ స్టార్ట్ చేయొచ్చా, దానివల్ల హైట్ కూడా తాగిపోతుందా అని అడుగుతుంటారు కదా. హైట్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా మంచిది. తర్వాత రిగ్రెట్ అవుతారు, అరే ఫిట్ వాట్స్ మాట ఒక 7 సంవత్సరాల ముందు తినాల్సిందరా అనుకుంటారు, ఒక 7 years తర్వాత. సో జస్ట్ స్టార్ట్ చేయను అంతే. 10 reps, లెట్స్ గో. ఈజీ. Three more. Clean, full depth. Okay. Heavy lifting. 300 kgs, 400 kgs. Ego lifting. Legs ni లాక్అవుట్ చేస్తారు, ప్రెస్ చేస్తారు, అంటే హ్యాండ్స్ తోటి పుష్ చేస్తారు ముందరికి. హ్యూమన్లీ క్యాపబుల్ కానీ వెయిట్ని వేసుకొని ఎక్స్ట్రా తప్పు చేయడం, అట్లా వేయకుండా స్టాండర్డ్ వెయిట్ని తీసుకొని క్లీన్ రెప్స్ కొట్టరి, దానిలోనే మంచి గ్రోత్ ఉంటుంది. స్క్వాట్స్లో హెవీ అయ్యి నువ్వు ఇక్కడ 300 కిలోలు వేస్తున్నావు, నువ్వు ఇక్కడ 300 కిలోలు వేస్తున్నావు కదా, స్క్వాట్స్లో ఒకసారి చేసి చూపిరాను, అప్పుడు నేను ఒప్పుకుంటాను తోపని. స్లో అండ్ కంట్రోల్డ్, క్లీన్, నో చీటింగ్. లెట్స్ గో. సో వీటి వల్ల కూడా మీ స్క్వాట్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీనిలో మీరు స్ట్రెంత్ని బిల్డ్ చేసుకోవాలా. ఇది మేజర్లీ మీకు క్వాడ్స్ అంటే లెగ్ పొజిషన్ని బట్టి క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్కి ఫోకస్ అవుతుంది ఇది. సో 2 వేరియేషన్స్ చేయండి, దీనిలో మీ క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఈ లెగ్ వర్కౌట్ ఏదైతే ఉందో ఇది నేను కాంపిటీషన్కి ప్రెప్ చేస్తున్న వర్కౌట్ ప్లాన్. డెఫినెట్లీ నేను దీన్ని ఎవరికి కూడా సజెస్ట్ చేయ బిగినర్స్కి. ఒకవేళ మీరు అడ్వాన్స్ లెవెల్ అథ్లీట్స్ అయ్యండి ఏదైనా కాంపిటీషన్ ఆడాలనుకుంటే ఈ వర్కౌట్ ప్లాన్ మీరు ఖచ్చితంగా ఫాలో కావచ్చు. ఆల్దో ట్రైనింగ్ ప్రోటోకాల్స్, రెప్ రేంజ్ ఆఫ్ మోషన్, ఫంక్షనాలిటీ, స్ట్రెచ్చింగ్, వార్మప్స్ అన్నీ సేమ్, అన్నీ ఒకటే ఉంటాయి. బట్ సెట్స్, రెప్స్, వేరియేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి దీనిలో. సో లెట్స్ గో. సెట్ నెంబర్ 3 ఎంత ఇది? 20, 35, 45, 90 kgs. లెట్స్ గో.
లాస్ట్ వన్. FST 7 ట్రైన్ చేస్తున్నాం. FST అంటే ఫాసియా స్ట్రెంత్ ట్రైనింగ్. 7 అనేది సెట్స్ అండ్ రెపిటేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం చేసేది ఇప్పుడు FST 7 కాబట్టి దీనిలో ప్రతి ఒక్క వేరియేషన్లో 7 సెట్స్ ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పిన. సో దీనిలో మనం హ్యాక్ స్క్వాట్ చేస్తున్నాం, ఓకేనా. సో దీనివి 7 సెట్స్ పర్ఫామ్ చేస్తాం మనం. అన్ని సెట్స్ నేను మీకు ఆబ్వియస్లీ చూపియా, దీని ఒక ఫామ్ ఒకటి చూపిస్తాం మీకు ఫస్ట్ సెట్ది. సో ఎవ్రీ సెట్ సేమ్ డెప్త్, సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్, సేమ్ ఫామ్, అన్నీ సేమ్ ఉంటాయి. సో లెట్స్ గో. దీనిలో డెప్త్ అనేది బ్రేస్ చేయాలా సేమ్. సో కిందకి కూర్చోవాలా అంతే. సో గైస్ వర్కౌట్ అయిపోయింది. లెగ్స్ మాత్రం అసలు చినిగిపోయినాయి ఈరోజు. చాలా హెవీ చేసిన. హెవీ అంటే వెయిట్స్లో కాదు, సెట్స్ అండ్ రెప్స్ హైపర్ట్రోఫీ రేంజ్లో చాలా హెవీ చేసిన. లెగ్స్ మొత్తం ఫుల్ సోర్ ఉన్నాయి, ఇప్పుడు పట్టేసింది. అండ్ లాస్ట్లో ఒక 15 మినిట్స్ కార్డియో నేను ప్రతిరోజు జిమ్లో యాడ్ చేసుకుంటున్నా. ఇంటికాడ ఎట్లన్నా నేను ఒక 1 అవర్ షటిల్ ఆడుతున్నాను, మళ్ళీ నైట్ కూడా 2 అవర్స్ వాక్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక 15 మినిట్స్ ప్రతిరోజు. సో ఇదేంటంటే జస్ట్ కొంచెం ఇంటెన్సిటీ కోసం అంతే. ఇప్పుడు నేను చేసే వర్కౌట్స్, ఇప్పుడు చేసే కార్డియో ఇవన్నీ కొంచెం హై ఇంటెన్సిటీ ట్రైనింగ్లోకి వస్తున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక కాంపిటీషన్ టైం దగ్గర వస్తుంది. సో స్టేజ్ పైన మనం కండిషన్ ర్యాంప్ చేయాలంటే ఇప్పుడు కొంచెం కష్టపడాలి. టైం కొంచెం దగ్గర పడుతుంది. చూసుకుంటా ఆల్మోస్ట్ 9 వీక్స్ కంప్లీట్ అయిపోయింది తెలియకుండానే. సో కొంచెం ప్రెషర్ పెరుగుతుంది, మెంటల్ ప్రెషర్ ఒకటి. సో ఈ కాంపిటీషన్ రేట్ దగ్గరకు వస్తున్నప్పటి నుంచి కొంచెం మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు టెన్షన్ కూడా ఒకటి, కొంచెం టెన్షన్ పడుతున్నా. దాంతోపాటు ఈ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్, హేట్ కామెంట్స్ అవి ఇవి అన్నిటి వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు అనిపిస్తుంది. బట్ వీఆర్ నాట్ గివింగ్ అప్ వెరీ సూన్. ఖచ్చితంగా చేయాలా. ఇందాక మధ్యాహ్నం నైట్ నేను చికెన్ తిన్నా, వే ప్రోటీన్ తాగినా, హీట్ ఎక్కువయ్యి నోస్లోంచి బ్లీడింగ్ అయిండే. సో ఏమై కాదు, ఎందుకైందో తెలియదు. బట్ వాటర్ అయితే మంచిగా తాగుతున్నా, అన్నీ కరెక్ట్ చేసుకుంటా ఇక వాకింగ్ కంప్లీట్ చేసుకుంటా. లెగ్ వర్కౌట్ ఎట్లా అనిపించింది, నా ఫామ్ ఎట్లా అనిపించింది, డెప్త్ ఎట్లా అనిపించింది, ప్రతి ఒక్కటి కింద కామెంట్ చేయండి. ఈజీ రన్నింగ్ కూడా ఇవాళ కొంచెం హార్ట్ రేట్ అంటే బాడీ కండిషన్ మంచిగా అవుతున్న కొద్దీ హార్ట్ రేట్ని కూడా కొంచెం మెయింటైన్ చేయాలా. కార్డియోవాస్కులర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పట్లో డైలీ 2 గంటలు చేస్తుండే, డైలీ 2 అవర్స్ 3 అవర్స్ బయటకు పోయి రన్నింగ్, వాకింగ్ ఇంటెన్స్ చాలా ఉంటుండే. గెయినింగ్లో తగ్గించిన. సో గెటింగ్ బ్యాక్ టు ట్రాక్. అండ్ మీలో ఎవరైనా ఒక వీడియోగ్రాఫర్ ఉంటే నాకు ప్లీజ్ DM చేయండి. నేను ఒక వీడియోగ్రాఫర్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నా. మంత్కి ఒక 15,000 పే చేస్తా వానికి. రోజు ఒక వీడియో షూట్ చేయాలి ఖచ్చితంగా నాకు. 30 days 30 వీడియోస్. సో సండే ఉన్నా, రెస్ట్ డే ఉన్నా, ఆ రోజు కూడా మనం కార్డియో, అవుట్డోర్ అవి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో షూట్ చేస్తా. మంత్కి 15,000. పైసలు కూడా ముందే చెప్పేస్తున్నాను, అందుకే క్లారిఫికేషన్ కోసం. సో ఎవరైనా ఈ కోంపల్లి ఏరియా సైడ్ ఉంటే, లయోలా కాలేజ్ సైడ్ ఉన్న వాళ్ళు, వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వర్క్ని నాకు షేర్ చేసి ఒకసారి ఈమెయిల్ చేయండి, నేను మీకు కాంటాక్ట్ అవుతా డెఫినెట్గా. సో నాకు రీసెంట్ టైంలో జిమ్లో నచ్చిన ఒకే ఒక ప్లేస్ అంటే ఈ గోడ. ఈడ పోజింగ్ అసలు మస్తు వస్తుంది. సో అప్పర్ బాడీ, లోవర్ బాడీ మీకు ఒకసారి పోజింగ్ వేసి చూపిస్తాయి. ఇప్పుడు ఆల్దో షర్ట్లెస్ కానీ ఇప్పుడే కొంచెం టైం ఉంది దానికి. మీరు ఖచ్చితంగా వెయిట్ చేస్తారని నాకు తెలుసు. సో ఒకసారి చూడరే, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయాలి.